కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. నాతో కలిసి మాట చెప్పండి. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఆయన మిమ్మును ఎక్కువగా శోధింపబడనీయడు. అంతేకాదు, సహించగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగు చేయును. రైట్. ఎవరి దేవుడు? నమ్మదగినవాడు, నమ్మకమైన సృష్టికర్త. ఈ నమ్మకమైన సృష్టికర్త మన జీవితంలో ఏం చేస్తాడో భక్తుడు ఇక్కడ ఏమంటాడంటే, నా వైపు చూడండి, ఏమంటాడంటే, నువ్వు ఎంతవరకు శోధన సహించగలవో సహించగలిగిన శోధనే దేవుడు మనకిస్తాడు. నీవు సహించలేని శోధన దేవుడు మన బ్రతుకులో అనుమతించడం. మరొక మాట ఏంటంటే, ఏ దేవుడు నీకు శోధన అనుమతించాడో శోధన అనుమతించిన దేవుడే తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయనే కలుగు చేస్తాడు. ఎందుకో తెలుసా? పిలిచిన ఈ దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడో. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీరు అనొచ్చు, దేవుని చేత పిలువబడిన వారికి శోధనలు వస్తాయా? దేవుని చేత పిలువబడిన వారికి ఆపదలు వస్తాయా? దేవుని చేత పిలువబడిన వారికి సాతాను ఆయా రకాలుగా శోధిస్తూ ఉంటాడా? వాక్యం ఉంటుంది, నిశ్చయం. ఇందాక మనం చదువుకున్నటువంటి మూలవాక్యంలో కూడా, ఇది 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో కూడా అంటాడు. ఒకసారి ఆ మాట చూపించుతాముడు. ప్రభు బిడ్డలారా, ఆయన చిత్త ప్రకారము, దేవుని చిత్త ప్రకారము బాధపడువారు. నా వైపు చూడండి. అంటే దేవుని చిత్తంలో మనం పరలోకానికి వెళ్ళటం దేవుని చిత్తం, అవునా కాదా? కృపాక్షేమాలు మనల్ని వెంబడించడం దేవుని చిత్తం, అవునా కాదా? మనం ఆరోగ్యంగా బ్రతకటం దేవుని చిత్తం, అవునా కాదా? గట్టిగా చెప్పాలి, అవునా కాదా? మనం రక్షణ పొందటం దేవుని చిత్తం, అవునా కాదా? కొంచెం పెద్దగా చెప్పాలి. మనం రక్షణ పొందటం దేవుని చిత్తం, అవునా కాదా? మనం బాప్తిస్మం తీసుకోవటం దేవుని చిత్తం, అవునా కాదా? మనం పరిశుద్ధాత్మ పొందుకోవటం దేవుని చిత్తం, అవునా కాదా? మనం కొన్ని బాధలు అనుభవించటం, చెప్పాలి, కొన్ని బాధలు అనుభవించటం కూడా దేవుని చిత్తమే. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు అనుభవించే కొన్ని రోగాలు దేవుడు తన చిత్త ప్రకారమే దేవుడు అనుమతిస్తాడు. కలవరపడకు. కొన్ని వ్యాధులు, కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని శ్రమలు దేవుడే తన చిత్త ప్రకారం మన జీవితంలో అనుమతిస్తాడు. దేవుని చిత్తంలో బాధలు అనుభవించడం కూడా ఒక భాగమేనన్న సంగతి గ్రహించు. అయితే గమనించు, నీ బ్రతుకులో ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, క్రైస్తవ జీవితంలో క్రైస్తవుడికి కష్టాలు వస్తాయి కానీ నష్టాలు రావు. నేను తెలుగులోనే చెప్పినట్టున్నా. ఏమన్నాను? కష్టాలు వస్తాయి కానీ ఆ కష్టం వెనుక కూడా దేవుడు ఒక మేలును దాచిపెట్టాడు. ఆ కష్టం వెనుక కూడా ఒక ఉపాయాన్ని దేవుడు దాచిపెట్టాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అయితే దేవుడు మనల్ని శోధనలకు అప్పగించేటప్పుడు భక్తుడు ఏమంటాడంటే, నీవు సహించగలిగినంత శోధనే దేవుడు నీకు ఇస్తాడు కానీ సహింపలేని శోధన దేవుడు ఎవ్వరికీ అనుమతించడం. శోధనిచ్చిన దేవుడే తప్పించుకోవటానికి మార్గాన్ని కూడా ఆ దేవుడే కలుగు చేస్తాడు. అమ్మా, ఇంట్లో ఏదో పని జరుగుతుంది, ఇక్కడ 1 కిలో బరువు ఉంది, ఆ ప్రక్కన 2 కిలోలు బరువు ఉంది, ఆ పక్కన 10 కిలోలు బరువు ఉంది. ఈ బరువులు మార్చేటప్పుడు 5 సంవత్సరాల పిల్లోడు ఇంట్లో ఉన్నాడు, 10 సంవత్సరాల పిల్లోడు ఇంట్లో ఉన్నాడు, 20 సంవత్సరాల పిల్లోడు ఇంట్లో ఉన్నాడు. ఈ బరువులు మార్చేటప్పుడు 2 కిలోలు బరువేమో 20 సంవత్సరాల మీదోడు పెట్టి, 10 కిలోలు బరువేమో 2 సంవత్సరాల్లో నెత్తి మీద పెడతారా? మీరు పెట్టరు. వాడి మీద బరువు పెట్టేటప్పుడే వీడు ఎంత మోస్తాడు, వీడు ఎంత తట్టుకుంటాడు, వీడు ఎంత ఎత్తగలుగుతాడు, వీడు ఎంత బరువును మోయగలుగుతాడు చూస్తారు కదా. ఒక తండ్రికే ఇంత గొప్ప ఆలోచన ఉంటే, నమ్మకమైన ఈ సృష్టికర్త
నువ్వు సహించగలిగిన శోధనే నీకు ఇస్తాడు, కానీ సహింపలేని శోధన పొర్రపాటును దేవుడు మనకివ్వడం. శోధన అనుమతించిన దేవుడే చూడు, దాన్ని తప్పించుకునే మార్గాన్ని కూడా ఏదో ఒక రోజు ఆ మార్గాన్ని దేవుడు తెరుచునుగాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. నేను గతంలో ఒకసారి చెప్పాను, మా చర్చిలోనే VBS కార్యక్రమం జరిగేటప్పుడు, మే మాసంలో VBS కార్యక్రమం జరిగేటప్పుడు ఒక చిన్న పిల్లోడు చిన్న తొంటర పని చేశాడు. సరే వాడిని నేను కొట్టడం ఎందుకులే అని చెప్పి వాళ్ళ నాన్నకు ఫోన్ చేశా, ఏదో మందలిస్తాడులే అని. అన్నవాడు ఇట్లా తొంటర పని చేశాడు, కొంచెం వాడిని కొంచెం చూడండి అన్న నాన్న. నేను ఆ మాటని లోపు, అన్నా వాడు చర్చికి వచ్చి నాకు అంత అవమానం తీసుకొస్తాడు, వాడు చర్చిలోనే ఉన్నాడు కదా, వచ్చేస్తున్నాను ఆగన్నా అన్నాడు. నువ్వేం రావద్దులే అయ్యా, అక్కడుండు అని నేను చెప్పేలోపే ఫోన్ కట్ చేశాడు. వచ్చేసాడు అన్న. అప్పుడు కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం. మొత్తానికి గేటు దగ్గర వెహికల్ కూడా సరిగా పార్క్ చేయకుండానే స్టాండ్ అట్లా వేసేసి బండి అట్లా వదిలిపెట్టి గేట్ అట్లా నెట్టుకుంటా అసలు ఎంత ఆయాసపడతా అనుకుంటా వస్తున్నాడు. ఆయన ఆవేశం చూసి ఈయన్ని ఎక్కడ శత కొడతాడో, ఏదన్నా కొట్టేది ఉంటే నేనే కొడితే పోయేది కదా, ఒక దెబ్బేస్తే పోయేది కదా, అనవసరంగా వాళ్ళ నాన్నకి చెప్పాను, నేను టెన్షన్ పడుతున్నా. వచ్చి అంటాడు, అన్న వీడు నాకు అవమానం తీసుకొచ్చాడన్న చర్చిలో అన్నాడు. అయ్యా పెద్ద అవమానం ఏం కాదయ్యా, ఏదో ఒక చిన్న పని చేశాడు, లేదు లేదన్నా వీడు ఇంట్లో కూడా అట్లాగే చేస్తాడన్నా అని చెప్పి వాళ్ళ కొడుకు వైపు ఉరివిరివిరి చూశాడు. పొటమని కొరికాడు. కొరుకుతో ఏం చేశాడు తెలుసా, ఆడు కాలర పట్టుకొని ఇట్లా ఊపి వదిలిపెట్టాడు. ఊపి చెయ్యి ఎత్తాడండి, గద ఎత్తినట్టు ఎత్తాడు. గద ఎత్తినట్టు ఎత్తాడు. నేను అనుకున్నా, ఎత్తిన ఈ ఊపుడికి ఒకవేళ దెబ్బ కొడితే కింద దావడి ఇటు పై దావడి ఇటు రెండిట్లా చీలిపోతాయేమో. నేను అనవసరంగా వీళ్ళ నాన్నకు చెప్పాను రా, ఏదో కొట్టేది ఉంటే నేను ఒక దెబ్బ కొడితే పోయేది కదా, నన్ను నేను నిందించుకోవటం. అన్నా వీడు ఇట్లా చేస్తాడా, వీడి పని చెప్తా నాగన్నా అని చెప్పి కాలర్ ఇట్లా పట్టుకొని ఊపుతా చెయ్యి ఇట్లా ఎత్తండి, పెద్దగా ఎత్తి స్పీడ్గా కొట్టబోయి చివరికి కొట్టేటప్పుడు దోమను కొట్టినట్టుగా కొట్టాడు. నాకు అర్థం కాక, ఈ కొట్టుడికి అంత గెటప్ అవసరమా? ఇట్లా కొట్టేదానికి ఆవేశపడటం, పొట్టపట్ట మీద గొరగటం, గుడ్లు ఉరి చూడటం, చెయ్యి ఈ రేంజ్లో ఎత్తటం. నేను అందాం అనుకున్నా, నువ్వు చూపించిన షోకి కొట్టిన దెబ్బకి అసలు సంబంధం లేదు అని అందాం అనుకున్నా. కొట్టేటప్పుడు మాత్రం ఇట్టాగే కొట్టాడు. ఎందుకు అట్ట కొట్టాడు తెలుసా? ఆ తండ్రికి తెలుసు తన కడుపును పుట్టిన బిడ్డ ఎంత దెబ్బ ఓర్చుకోగలుగుతాడో. ఈ తండ్రి నమ్మకమైన వాడో కాదో నాకు తెలియదు, కానీ నేను ప్రకటించే నా దేవుడు నమ్మకమైన సృష్టికర్త. ఏ సృష్టికర్త? చెప్పాలి. ఏ సృష్టికర్త? శోధన అనుమతిస్తాడు. శోధనలో నుంచి తప్పించుకోవటానికి ఆయనే కలుగు చేస్తాడు. నీకేదైనా శోధన వచ్చిందంటే, ప్రభా దీనిలో నుంచి అలా తప్పించుకోవాలి, ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ఏ దేవుడు శోధన అనుమతించాడో ఆ దేవుడే తప్పించుకోవటానికి మార్గాన్ని కలుగు చేస్తాడు. యోసేపును గోతిలో వేశారు. ఇప్పుడు గోతిలో నుంచి పైకి రావటానికి యోసేపు ఏమైనా ప్రణాళికలో నిచ్చినేద్దాం, మెట్లు ఎక్కుదాం, దూకుదాం, మెల్లిగా ఎక్కేటట్లుగా మెట్లు వేసుకుందాం అని యోసేపు ఏమైనా ప్రయత్నం చేశాడా? గోతిలో వేయబట్టడానికి ఏ దేవుడు అనుమతించాడో గోతిలో నుండి లేవనెత్తటానికి ఆ దేవుడే ప్రణాళికలు రచించాడు. హల్లెలూయా. అంటే ప్రభు బిడ్డలారా, గోతిలో నువ్వు పట్టం దేవుని చిత్తంలో ఒక భాగమే. ఈ మాట విను, ప్రజల చేత తృణీకరించబట్టం దేవుని చిత్తంలో ఒక భాగమే. ఈ భూలోకంలో కొన్ని అవమానాలు, కొన్ని నిందలు, కొన్ని తిరస్కారాలు అనుభవించటం దేవుని చిత్తంలో ఒక భాగమే. దేవుని చిత్తంలో ఒక భాగమే నేను ఎరిగి, ప్రభా నాకే ఎందుకు ఇన్ని శోధనలు వచ్చినాయి ఏడవకుండా హృదయపు లోతుల్లో నుంచి ఏ దేవుడు శోధన అనుమతించాడో ఆ దేవుడే తప్పించుకునే మార్గాన్ని కూడా కలుగు చేస్తాడు. విశ్వాసంతో నిరీక్షణతో దేవుని సన్నిధిలో ఎదురు చూచుదుంగాక. యోసేపును దేవుడు చెరసాల్లో వేశాడు. హల్లెలూయా. అందరూ నా వైపు చూడండి. ఎవరేసారు చెరసాల్లో?
దేవుని చిత్తంలో ఒక భాగం అది. యోసేపు చెరసాల్లో పట్టడం. నేను మిమ్మల్ని అడుగుతా, యోసేపు ఎప్పుడైనా చెరసాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత, అమ్మ నా వైపు చూడండి, మీకులాగా గడ్డం కింద చేయి పెట్టుకొని, ఏమి రామయ్య ఆలోచిస్తున్నావు, ఏ రేహులేద్దామని ఇంటి మీద అని గడ్డం కింద చేయి పెట్టుకొని ఏంటి బతుకెట్లయిపోయింది, ఒక్కరోజైనా ఆలోచిస్తా రాత్రంతా నిద్రపోకుండా మేలుకొని ఉన్నట్లుగా రాసి ఉందా? లే. హాయిగా నిద్రపోయి ఉంటాడు, ప్రార్థన చేసుకుని ఉంటాడు, దేవుని స్తుతిస్తా వెళ్ళిపోయి ఉంటాడు. నేను అడుగుతా, యోసేపా చెరసాలంటే నీకు భయం లేదా? యోసేపు అని ఉంటాడు, ఇలా అని ఉంటాడు. చెరసాల్లో పట్టడం దేవుని చిత్తంలో ఒక భాగమే. మరి చెరసాల్లో ఎంతకాలం ఉంటావు? చెరసాల్లో నుంచి బయటకు వచ్చే మార్గాలు ఏవైనా రచించు అని అంటే యోసేపు ఏమంటాడు తెలుసా? ఏ దేవుడు ఈ చెరసాల్లో పడేశాడో ఆ దేవుడే చెరలో నుండి నన్ను సింహాసనానికి నడిపిస్తాడు. చెప్దాం హల్లెలూయా. నా ప్రభు బిడ్డలారా, నీ బ్రతుకుల్లో నువ్వు ఏ చెరలో ఉన్నా చెరకు అనుమతించిన దేవుడే విడుదల కొరకు వ్యూహాలు కూడా రచిస్తూ ఉన్నాడు. కానీ ఒకటి, నీవు నేనేం చేయాలో తెలుసా? సత్ప్రవర్తన గలవారమై, సత్ప్రవర్తన కలిగిన వారమై, నమ్మకమైన సృష్టికర్తకు మనలను మనం అప్పగించుకునేటువంటి వారిగా ఉండాలి. చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఆయన నమ్మదగిన వాడు గనుక మూడోది మన బ్రతుకుల్లో ఏం చేస్తాడో చూడండి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం ఒకసారి చూడండి ఆ మాట. 65వ అధ్యాయం 16వ వచనం. 65:16. ఎస్, 16-17 వచనాలు నేను చదువుతాను. నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. దేశములో తనకు ఆశీర్వాదము కలగవలెనని కోరువాడు, నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదించవలనని కోరుకొనును. ఏ దేవుడట చెప్పాలి? ఏ దేవుడట? రైట్, నెక్స్ట్ వర్స్. దేశములో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయును. పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును, అవి నా దృష్టికి మరుగవును. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఏ దేవుడంట? నమ్మదగిన దేవుడు. తన ప్రజల జీవితాల్లో ఆయన కార్యం చేయటం ప్రారంభిస్తే పూర్వము కలిగిన బాధలను నా దృష్టికి మరవబడేటట్లుగా, అవి నా దృష్టికి మరుగైపోయేటట్లుగా చేస్తాయి అని లేఖనాల్లో చక్కటి విలువైన మాట మనం చూడగలుగుతున్నాం. నా ప్రభు బిడ్డలారా, ఈ ఆరాధనకు వచ్చిన ప్రతి కుటుంబంలో ఈ అక్టోబర్ మాసమంతా ఈ దేవుడు నమ్మదగిన దేవునిగా ఆయన ప్రత్యక్షమగునుగాక. నమ్మదగిన తన కార్యాలు నీ జీవితంలో, నీ పిల్లల జీవితాల్లో ఆయన చేయునుగాక. నమ్మదగిన దేవుడు తన కార్యాలు చేయటం ప్రారంభిస్తే వ్రాయబడిన మాట, పూర్వము కలిగిన బాధలను. ఏ బాధలట? అది నిన్న మొన్న కొత్తగా వచ్చిన బాధలు కాదు, పూర్వకాలము నుంచి వచ్చిన బాధలను నా దృష్టికి మరువబడును, నా దృష్టికి అవి మరుగైపోవును. నా చేతులెత్తి దీవిస్తూ ఉన్నాను. గడిచిన దినాల్లో ఏ బాధలు మిమ్మల్ని బాధించాయో, ఏ బాధలు మిమ్మల్ని నలగొట్టాయో, ఆ బాధలు మరిచిపోయేటట్లుగా నమ్మదగిన దేవుడు మీ జీవితంలో తన మహిమ కలిగిన కార్యం తన నామ ఘనత కొరకు జరిగించునుగాక. యోసేపును చెరసాల్లో నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత, యోసేపును రాజుగా అభిషేకించిన తర్వాత వివాహమైంది, పిల్లలు పుట్టారు. పెద్దవాడికి ఏమని పేరు పెట్టాడంటే మనష్షే అని పేరు పెట్టాడు. చిన్నవాడికి ఏమని పేరు పెట్టాడంటే ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. పెద్దోడి పేరేంటి? చిన్నోడి పేరు ఎఫ్రాయిం. అంటే అర్థం రెండంతల అభివృద్ధి. మనష్షే అంటే మరవబడుట. ఏంటయ్యా మరవబడుట అంటే, నా తండ్రి ఇంట నాకు కలిగిన బాధలను మరిచిపోయేటట్లుగా దేవుడు చేశాడు. ఆ తర్వాత మాట ఏమంటాడంటే,
ఏ దేశములో బాధ నొందానో అదే దేశములో రెండంతలుగా దేవుడు నన్ను అభివృద్ధి పరిచాడు మాట్లాడుతున్నాడు. ఆ మహోన్నతుడైన దేవునికి మనసారా చేతులెత్తి యోసేపు జీవితంలో చేసిన కార్యం మనందరి జీవితాల్లో చేయనట్లుగా చేతులెత్తి ప్రభుకు స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. ఏ దేశంలో యోసేపుని రెండంతలు అభివృద్ధి చేశాడు? ఏ దేశములో బాధలు అనుభవించాడో ఆ బాధలన్నీ మర్చిపోయేటట్లుగా చేసి బాధను అనుభవించిన చోటే యోసేపును రెండంతలుగా దేవుడు అభివృద్ధి పరిచాడు. నా ప్రభు బిడ్డలారా, నా వైపు చూడండి. ఒకవేళ ఏదైనా ఉద్యోగ స్థలములో నీ తోటి అధికారులతో నువ్వు బాధను అనుభవిస్తూ ఉంటే, ఇక్కడ డ్యూటీ చేస్తూ ఉంటే నాకు ఎక్కువ టెన్షన్లు అయిపోతున్నాయి, ఈ డ్యూటీ వద్దు, ఇంకో డ్యూటీకి వెళ్ళిపోదాం అని అర్జెంటుగా డ్యూటీ మారొద్దు. నీ దేవుడు ఎవరో తెలుసా? ఏ ఉద్యోగ స్థలములో నువ్వు బాధను అనుభవిస్తావో బాధను అనుభవించే చోటే నిన్ను అభివృద్ధి పరిచేటువంటి దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్య నీ ఇంట్లో ఒకవేళ భర్త ద్వారా ఏదైనా బాధలు అనుభవిస్తే, భార్య ద్వారా నువ్వు బాధలు అనుభవిస్తే, ఈ భార్య మంచిది కాదు, గయ్యాలిది, ఎలాంటి భార్య నాకొద్దు అని వెంటనే విడాకులు కోరుకోవద్దు. బాధ అనుభవించిన ప్రతిసారి నువ్వు విడాకులు ఇచ్చుకుంటా పోవాలంటే నీకు 150 పెళ్ళిళ్ళు చేయాల. వినండి, బాధను అనుభవించిన ప్రతిసారి ఈ అత్త మంచిది కాదు, ఈ మామ మంచోడు కాదు, ఈ భర్త మంచోడు కాదు, ఈ భార్య మంచిది కాదని ఆ బాధను అనుభవించిన పరిస్థితిని బట్టి విడుదల కోరద్దు. నీ దేవుడు ఎవరో తెలుసా? ఏ ఇంటిలో కోడలుగా నువ్వు బాధలు అనుభవిస్తావో, నమ్ముతావా ఈ మాట? ఏ ఇంటిలో కోడలుగా నువ్వు బాధలు అనుభవిస్తావో బాధను అనుభవించిన చోటే రెండంతల అభివృద్ధి దేవుడు నీ జీవితంలో కలుగు చేస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. ఎక్కడ నువ్వు బాధను అనుభవిస్తావో, నా వైపు చూడు, ఎక్కడ నువ్వు బాధను అనుభవిస్తావో బాధను అనుభవించిన చోటే, ఏడ్చిన చోటే, దుఃఖపడిన చోటే, గుండెలో బాదుకున్న చోటే, రొమ్ము కొట్టుకొని పిచ్చిదానిలాగా ఏడ్చిన చోటే నీ తలపైకెత్తి విజయోత్సవంతో ఊరేగిస్తాడు. కారణం ఆయన నమ్మదగిన దేవుడు గనుక. చప్పట్లు కొడతా యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఎక్కడ అభివృద్ధి చేశాడు? బాధను చెప్పాలి. ఎక్కడ? బాధను అనుభవించిన చోటే, బాధను అనుభవించిన చోటే దేవుడు నిన్ను రెండంతలు అభివృద్ధి చేశాడని చెప్పి తను అభివృద్ధి పొందిన తర్వాత పెద్దోడికి మనస్సే పూర్వపు బాధలన్నీ మర్చిపోయేటట్లుగా దేవుడు చేశాడు. ఆమేన్. రెండంతలు అభివృద్ధి చేశాడని మనస్సే ఎఫ్రాయిం. నేనంట, యోసేపా, నీ జీవితంలో దేవుడు ఎలాంటి బృహత్తరమైన కార్యాలు ఎందుకు చేశాడయ్యా అంటే, అంటాడు, ఆ సృష్టికర్త నమ్మకమైన సృష్టికర్త. చెప్పండి చెప్పండి చెప్పండి, ఎవరైనా. ఇప్పుడు ఒక మాట కూడా అడుగు, యోసేపు జీవితంలోనే దేవుడు ఈ కార్యం ఎందుకు చేశాడు? యాకోబుకు మొత్తం ఎంతమంది పిల్లలు? 12 మంది పిల్లలు. ఈ 12 మందిలో యోసేపు పట్లే దేవుడి కార్యం చేయటానికి కారణం, నా వైపు చూడండి, ఈ నమ్మకమైన సృష్టికర్తకు సత్ప్రవర్తన గలవారై తమను తాము అప్పగించుకోవాలి. గమనించండి, ఇటు నువ్వు తాగుతా, నేను దేవునికి అప్పగించుకున్నానండి, నమ్మదగిన కార్యాలు చేయడు ఆయన. నువ్వు సినిమాలకు వెళ్తా, అక్రమ సంబంధాల్లో బ్రతుకుతా, సెన్నిళ్ళు పెద్దిళ్ళు పెట్టుకొని అపవిత్రతలో బ్రతికితే నమ్మకమైన దేవుడిగా బ్రతకడు. ఈయన నమ్మకమైన సృష్టికర్తే, కానీ నీవెలా బ్రతకాలో తెలుసా? సత్ప్రవర్తన కలిగిన దానవై. ఆమేన్. సత్ప్రవర్తన కలిగిన వాడవై ఈ నమ్మకమైన సృష్టికర్తకు నిన్ను నీవు అప్పగించుకోవాలి. నేనంట, యాకోబుకు పుట్టిన 12 మంది కుమారుల్లో సత్ప్రవర్తన కలిగిన వాళ్ళు ఎవరు? పెద్దగా చెప్పాలి, చెప్పాలి చెప్పాలి. సత్ప్రవర్తన కలిగిన వారెవరు? యోసేపు యొక్క సత్ప్రవర్తన గురించి ఎంత చెప్పినా తక్కువే. 25 సంవత్సరాల నిండు యవ్వన కాలంలో పోతీఫర్ ఇంట్లో పనిచేసేటప్పుడు ఆ ఇంటి యజమానురాలు పేరు చరిత్ర గ్రంథాలు చెప్తాయి, జులేఖా. జులేఖా.
ఆ తల్లి ఐగుప్తు దేశంలో అందాల పోటీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందట. అంత గొప్ప అందగత్తె, అంత గొప్ప అందగత్తె యోసేపు దగ్గరకు వచ్చి యోసేపుని శోధిస్తే తన బ్రతుకులో పాపానికి చోటు ఇవ్వకుండా ఆ పాపాన్ని విడిచిపెట్టి దూరంగా పారిపోయాడు.